హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షీ టాలీ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను జిఎస్టీఆర్ 3B ఫైలింగ్లో మనకు వచ్చిన న్యూ అప్డేట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో జిఎస్టీఆర్ 3B ఫైలింగ్లో మనకు వచ్చిన చేంజ్ ఏంటంటే, మనకి ఇక్కడ న్యూ అప్డేట్ ఏంటంటే కన్ఫర్మ్ ట్యాక్స్ లయబిలిటీ ఫస్ట్ అనే న్యూ ఆప్షన్ అనేది 3B రిటర్న్ ఫైలింగ్లో మనకు అప్డేట్ చేశారు. జిఎస్టీఆర్ 3B డాష్ బోర్డ్లో ప్రొసీడ్ టు ఫైల్ అనే బటన్ డిజేబుల్ చేసేసారు. యాక్చువల్గా ఫిబ్రవరి మంత్ జిఎస్టీఆర్ 3B రిటర్న్ ఫైల్ చేసేటప్పటి నుంచి మనకి ఈ జిఎస్టీఆర్ 3B డాష్ బోర్డ్లో ప్రొసీడ్ టు ఫైల్ అనే బటన్ డిజేబుల్ చేసేసారు, వర్క్ అవ్వదు. సో మనం జిఎస్టీఆర్ 3B రిటర్న్ మొత్తం ఫైలింగ్ చేసేసిన తర్వాత ప్రొసీడ్ టు ఫైల్ క్లిక్ చేసాము అంటే నెక్స్ట్ మనం ఓటీపీ వేసి వెరిఫై చేస్తే అది రిటర్న్ ఫైలింగ్ కంప్లీట్ అయ్యేది. కానీ ఫిబ్రవరి మంత్ నుంచి ఈ బటన్ అనేది మనకి తీసేశారు, డిజేబుల్ చేసేసారు యాక్చువల్గా. సో దీని బదులు మనకి ఏం చేశారు అంటే క్లిక్ ట్యాక్స్ లయబిలిటీ బ్రేకప్ యాజ్ పాసిబుల్ యాజ్ అప్లికబుల్ అనే బటన్ క్లిక్ చేశారు అంటే ప్రొసీడ్ టు ఫైల్ బటన్ డిజేబుల్ అయిపోయింది కాబట్టి దాని బదులు మనము ట్యాక్స్ లయబిలిటీ బ్రేకప్ యాజ్ అప్లికబుల్ బటన్ క్లిక్ చేయాలి. సో మనకి ట్యాక్స్ లయబిలిటీ బ్రేకప్ వాల్యూస్ అనేవి డిస్ప్లే అవుతాయి, ఫిగర్స్. మనము కన్ఫర్మ్ చేసుకోవాలి. ఒకసారి ఏదైనా ఎడిట్ కావాలి అంటే ఎడిట్ చేసుకోవచ్చు, మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత మనం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనకి మేక్ పేమెంట్ పోస్ట్ క్రెడిట్ లెజర్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఓటీపీ వేసుకునే ఆప్షన్ వస్తుంది. ఓటీపీ వేసి వెరిఫై చేసి రిటర్న్ ఫైలింగ్ చేసుకోవాలి. ఇప్పుడు రియల్ టైంలో అది ఎలా చేయాలో చూద్దాము. అందరూ కూడా ఎవ్రీ మంత్ జిఎస్టీఆర్ 3B అనేది 20వ తారీఖు లోపల ఫైల్ చేసుకోవాలి. సో మనము ఫిబ్రవరి మంత్ యొక్క జిఎస్టీఆర్ 3B మార్చ్ 20th లోపల రిటర్న్ ఫైల్ చేయాలి యాక్చువల్గా. సో రిటర్న్ ఫైల్ చేసే వాళ్ళందరూ యాక్చువల్గా ఈ పాయింట్ తెలియక కొంచెం సఫర్ అవుతూ ఉంటారు. మనకి యాక్చువల్గా ప్రొసీడ్ టు ఫైల్ బటన్ యాక్టివేట్ అవ్వట్లేదు. ఇప్పుడు మనకి 3B రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ప్రొసీడ్ టు ఫైల్ బటన్ యాక్టివేట్ అవ్వట్లేదు యాక్చువల్గా. సో ఇది వర్క్ చేసుకునే వాళ్ళకి అందరికీ కూడా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను. ఒకసారి చూద్దాం 3B ఎలా ఫైల్ చేయాలి, మనకు వచ్చిన న్యూ అప్డేట్ ఏంటి అనేసి. ఇక చూడండి, నేను 1 ఫైల్ చేసేసాను. ఆల్రెడీ జిఎస్టీ పోర్టల్ లాగిన్ అయ్యాను, 1 ఫైల్ చేశాను. సో ఫిబ్రవరి మంత్ యొక్క 3B రిటర్న్ ఫైల్ చేస్తున్నాను. ఫినాన్షియల్ ఇయర్ కరెక్ట్గానే ఉంది. ఫినాన్షియల్ ఇయర్ చూస్ చేసుకోండి. ఏ క్వార్టర్ రిటర్న్ ఫైల్ చేయాలో తీసుకోండి. సో ఫిబ్రవరి మంత్ 3B రిటర్న్ ఫైల్ చేసేటప్పటి నుంచి ఇది మనకి యాక్టివ్లో ఉంది యాక్చువల్గా. సో న్యూ అప్డేట్ అనమాట మనకి ఇప్పుడు. సో ఇప్పుడు చూడండి, ఫిబ్రవరి మంత్ తీసుకుంటున్నా సెర్చ్ నేను జిఎస్టీఆర్ 3B కూడా సబ్మిట్ చేసేసాను. మళ్ళీ నాకు ఐడియా వచ్చింది. సో ఇది వీడియో చేస్తే అందరికీ ఉపయోగపడుతుందని చేస్తున్నాను. జిఎస్టీఆర్ 3B ఫైల్ జిఎస్టీఆర్ 3B తీసుకుంటున్నాను నేను. సో తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి 3.1లో నాకు ట్యాక్స్ లయబిలిటీ జనరేట్ అయింది. నేను మాన్యువల్గా ఏం చేంజ్ అయిన అవసరం లేదు ఇక్కడ. అదేవిధంగా నాకున్నటువంటి ఐటీసీ కూడా డిస్ప్లే అవుతుంది. నేను ఇక్కడ ఎటువంటి చేంజెస్ చేయని అవసరం లేదు కాబట్టి సో యాజ్ యువర్ ఫైలింగ్ ప్రకారం మీరు ఈ వాల్యూస్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత స్క్రీన్ కిందికి స్క్రోల్ చేసి సేవ్ జిఎస్టీఆర్ 3B నొక్కాలి. నేను ఆల్రెడీ సేవ్ చేసేసాను. సేవ్ జిఎస్టీఆర్ 3B మీరు క్లిక్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్ బటన్ యాక్టివేట్ అవుతుంది. ప్రొసీడ్ టు పేమెంట్ బటన్ నొక్కండి. ప్రొసీడ్ టు పేమెంట్ బటన్ నొక్కంగానే పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ స్క్రీన్ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీ క్యాష్ లెడ్జర్ బ్యాలెన్స్ ఆటో ఫిల్ అవుతుంది. ఇక్కడైతే వీళ్ళకి ఏమీ లేదు. స్క్రీన్ పక్కకు స్క్రోల్ చేశారంటే మీ క్రెడిట్ లెడ్జర్ బ్యాలెన్స్ కనపడుతుంది. అంటే టోటల్ ఐటీసీ మీ అకౌంట్లో ఎంత అందుబాటులో ఉందో డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీరు ఏం చేయడానికి ఉండదు. మాన్యువల్గా స్క్రీన్ కిందికి స్క్రోల్ చేశారంటే ఇది మన ఐటీసీ అండ్ లయబిలిటీ సెటప్ స్క్రీన్ అనమాట. మనం పే చేయాల్సిన ట్యాక్స్ లయబిలిటీ 7th కాలంలో ఆటో ఫిల్ అయింది చూడండి. 6th కాలంలో మనం ఏదైనా రివర్స్ ఛార్జెస్ పే చేయాల్సి ఉంటే డిస్ప్లే అవుతుంది. 7th కాలంలో మనం పే చేయాల్సిన ట్యాక్స్ లయబిలిటీ ఆటో ఫిల్ అవుతుంది. ఇక్కడ చూసారంటే వీళ్ళు ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ మాత్రమే 6,501 పే చేయాలి. సెంట్రల్ ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్ లయబిలిటీ లేదు వీళ్ళకి. వీళ్ళు పే చేయాల్సిన ట్యాక్స్ లయబిలిటీ ఐటీసీతో ఆటోమేటిక్గా పే అయిపోయింది, ఐటీసీతో సెటప్ అయిపోయింది. సో మనకి ఇక్కడ చూడండి ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ ఐటీసీ ఉంది, దీంతో పే అయిపోయింది మనకి యాక్చువల్గా ఇక్కడ. సో మనం మాన్యువల్గా ఇంకా చలానా జనరేట్ చేసి క్యాష్ రూపంలో ఎటువంటి ట్యాక్స్ పే చేయని అవసరం లేదు. ఎందుకంటే మనం కట్టాల్సిన ట్యాక్స్ లయబిలిటీకి ఐటీసీ సెటప్ అయిపోయింది. లయబిలిటీ తక్కువ ఉంది, ఐటీసీ ఎక్కువ ఉంది కాబట్టి సో మాన్యువల్గా ఇక్కడ మనం ఎటువంటి చేంజెస్ చేయని అవసరం లేదు. సో మనకి లేట్ ఫీ కానీ ఇంట్రెస్ట్ ఇవేమీ కానీ పే చేయని అవసరం లేదు కాబట్టి చలానా జనరేట్ చేయని అవసరం లేదు. మీరు ఇలా చెక్ చేసుకున్న తర్వాత మేక్ పేమెంట్ పోస్ట్ క్రెడిట్ టు లెడ్జర్ క్లిక్ చేయండి. ఐటీసీ లయబిలిటీకి సెటప్ అయిపోతుంది.
ఇప్పుడు చూడండి, మనకి ఇంతకు ముందు మేక్ పేమెంట్ పోస్ట్ క్రెడిట్ లెడ్జర్ క్లిక్ చేయంగానే ప్రొసీడ్ టు ఫైల్ యాక్టివేట్ అయ్యేది మా. ఇక్కడ మనకి పెండింగ్ లైబిలిటీ పే చేయాల్సింది ఏమీ లేదు. లైబిలిటీ ఐటీసీకి సెటప్ అయిపోయింది, కానీ ప్రొసీడ్ టు ఫైల్ బటన్ యాక్టివేట్ అవ్వట్లేదు. చూడండి, ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే ట్యాక్స్ లైబిలిటీ బ్రేకప్ యాజ్ అప్లికబుల్ క్లిక్ చేయండి. మీరు ట్యాక్స్ లైబిలిటీ బ్రేకప్ యాజ్ అప్లికబుల్ క్లిక్ చేశారు అంటే మీ ట్యాక్స్ లైబిలిటీ ఎంత పే చేయాలో ఫిగర్స్ డిస్ప్లే అవుతాయి. ఇక్కడ మీరు ఒకసారి చెక్ చేసుకొని సేవ్ చేసుకోవాలంతే. ఇదే మనకు వచ్చిన న్యూ చేంజ్. సేవ్ చేయండి మా. సేవ్ చేసేసామంటే చూడండి, లాస్ట్ బ్రేకప్ ట్యాక్స్ లైబిలిటీ సేవ్ రిక్వెస్ట్ ట్యాక్స్ అప్డేట్ అని వచ్చింది. తర్వాత ఇక్కడ వెరిఫికేషన్ దగ్గర టిక్ మార్క్ పెట్టుకొని ఆథరైజ్డ్ సిగ్నేచర్ తీసుకోవాలి మా. మనకు వచ్చిన న్యూ చేంజ్ ఇదే. ఇంతకుముందు వేరేలాగా ఫైల్ చేస్తున్నాము, మనకు వచ్చిన న్యూ చేంజ్ ఇదే. ఇప్పుడు చూడండి, క్లిక్ చేసిన తర్వాత ఫైల్ GSTR 3B విత్ ఈవీసీ క్లిక్ చేయాలి మా. ఓకేనా? సో అంటే ప్రొసీడ్ టు ఫైలింగ్ బటన్ రిమూవ్ చేసేసారు. ఇప్పుడు ఓటీపీ వేసి రిటర్న్ ఫైలింగ్ చేస్తే కంప్లీట్ అయిపోతుంది. సో ఓటీపీ వేసి వెరిఫై క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఫైలింగ్ సక్సెస్ఫుల్. ఓకే. సో ఇప్పుడు మన రిటర్న్ ఫైలింగ్ కంప్లీట్ అయిపోయింది. మీరు బ్యాక్ క్లిక్ చేయండి మా. చూడండి, మనకి ఇప్పుడు న్యూ చేంజ్ ఏంటి? ఇంతకుముందు మనం రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు సో ఇవి మనము లైబిలిటీ ఐటీసీ సెటప్ చేసుకున్న తర్వాత మనం ఏదైనా సో అమౌంట్ చలానా జనరేట్ చేసి పే చేయాల్సి వస్తే కూడా చలానా జనరేట్ చేసి పేమెంట్ అయిపోయిన తర్వాత మేక్ పేమెంట్ పోస్ట్ క్రెడిట్ లెడ్జర్ క్లిక్ చేస్తే ప్రొసీడ్ టు ఫైల్ బటన్ యాక్టివేట్ అయ్యేది మా. ఇప్పుడు ప్రొసీడ్ టు ఫైల్ బటన్ యాక్టివేట్ అవ్వదు. సో దీన్ని తీసేశారు యాక్చువల్గా. కాబట్టి మనం ప్రొసీడ్ టు ఫైల్ బటన్ యాక్టివేట్ అవ్వట్లేదు, ఎలా రిటర్న్ ఫైల్ చేయాలి అని చాలా మందికి డౌట్ ఇక్కడ. సో మనకి కొత్తగా ఇంట్రడ్యూస్ అయిన బటన్ వచ్చి ట్యాక్స్ లైబిలిటీ బ్రేకప్ యాజ్ పాసిబుల్. ఈ మేక్ పేమెంట్ పోస్ట్ క్రెడిట్ లెడ్జర్ క్లిక్ చేసిన తర్వాత ట్యాక్స్ లైబిలిటీ బ్రేకప్ యాజ్ అప్లికబుల్ క్లిక్ చేశారు అంటే లైబిలిటీ వస్తుంది. ఇంతకు ముందు లాగా మనం రిటర్న్ సబ్మిట్ చేసుకుంటే సరిపోతుంది. ఇదే మనకు వచ్చిన కొత్త చేంజ్. ఈ స్టెప్ ఒకటి చేంజ్ చేశారు మా. సో మీరు ఫిబ్రవరి మంత్ GSTR 3B రిటర్న్ ఫైల్ చేసుకునే వాళ్ళంతా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో ఇది యూజ్ఫుల్ అవుతుంది. సో ఫిబ్రవరి మంత్ 3B రిటర్న్ నుంచి ఇది అప్లికబుల్ అవుతుంది మా. సో ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి వీడియోస్ని షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మా. నెక్స్ట్ మిగతా ప్రొసీజర్ అంతా కామన్ మా. GSTR 3Bలో ఇంతకుముందు మనం ఎలా ఫైల్ చేసుకుంటున్నామో అలాగే రిటర్న్ మొత్తం ఫైల్ చేయాలి. ఓన్లీ ఇదొక్క పాయింట్ మాత్రం మనకి చేంజ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.